అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమా మహేశ్వరిని. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి. నిన్న జరిగిన 'బిగ్ బాస్' ముచ్చట ఈరోజు చెప్పుకుందామండి. నిన్న ఏం జరిగింది ఏంటనేది సార్ వచ్చారు కదండీ, నాగార్జున గారు. 'వింతలే వింతలే' సాంగ్‌తో వచ్చారనమాట. డార్క్ డార్క్ పింక్ కలర్ షర్టు అలాగే బ్లాక్ ప్యాంట్ ఏసుకున్నారు. బాగున్నారు. యాజ్ యూజువల్ సార్ ఎప్పుడు బాగుంటారు. అలాగే బాగున్నారు. అయితే ఏం జరుగుతుందంటే ఇంకా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళిపోయారు. 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత నామినేషన్స్‌లో ఉన్నారు కదండీ, అందరూ రెడీ అయిపోయి ఉన్నారు. నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళని లేపారనమాట. నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళని లేపితే వాళ్ళు నిలబెట్టారు. వాళ్ళలో అంటే ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు అన్‌సేఫ్ అనేది చూపించడం కోసం లోపల నుంచి స్టోర్ రూమ్ నుంచి బోర్డ్స్, డస్టర్ తెప్పించారండి. బోర్డ్స్, డస్టర్ తెప్పిస్తే దాంట్లో సేఫ్ అని, అన్‌సేఫ్ అని రాసుందన్ ఆహా! సేఫ్ అనే రాసుంది. ఆ డస్టర్‌తో డస్ట్ చేస్తే సేఫ్ అనేది అది తుడిసిపోతే అన్‌సేఫ్ అనమాట. తుడవకుండా అలాగే ఉండిపోతే సేఫ్. దాంట్లో సంజన గారు, ఫ్లోరా గారు సేఫ్ అయిపోయారు. కొత్త కొత్త ఐడియాస్ భలే వస్తుంటాయండి 'బిగ్ బాస్‌కి'. అది కొంచెం బావుంది. డస్టర్ ఐడియాను అది చాలా బావుందండి. అలాగే హరీష్ గారిని ఓనర్‌ని చేద్దామని అనుకున్నారు కదండీ! టెండెంట్ అదేంటి సంజన గారు టెండెంట్ అయిపోయారు కాబట్టి విషయం 'బిగ్ బాస్' ఒప్పుకున్నారు. మీరు మార్చుకోవచ్చని చెప్పి సార్ చెప్పారు. అది కూడా బానే ఉంది. హరీష్ గారు ఉన్నప్పుడు చేసుకోవచ్చనమాట. అయితే సిల్వర్ స్టార్స్ ఇచ్చారు కదా! సిల్వర్ స్టార్స్ ఇచ్చినప్పుడు ఎవరెవరైతే సిల్వర్ స్టార్ ఇచ్చారో అంటే సిల్వర్ స్టార్స్ ఇచ్చిన వాళ్ళు ఏంటి అంటే ఆహ్, కొంచెం గేమ్‌ని పెంచుతున్నారనమాట. అటు డౌన్‌లోనూ లేరు. అని హైలోను లేకుండా మీడియంలో ఉన్నారనమాట. అండ్ మీడియం నుండి యావరేజ్ అనమాట. వాళ్ళకి సిల్వర్ స్టార్స్ ఇచ్చారు. ఆ సిల్వర్ స్టార్స్ ఇచ్చిన వాళ్ళలో రామ్ రాథోడ్‌కిను, సుమన్ శెట్టి గారికి ఏమని చెప్పారు అంటే నలుగురిని అంటే సేఫ్ గేమ్ నుంచి బయటకొచ్చేసేసి మీకెవరు ఈ హౌస్ నుంచి నలుగురు ఎవరు మీకు నచ్చలేదు, వాళ్ళలో లోపాలేంటి చెప్పమని చెప్పారు. అలాగే రామ్ రాథోడ్ కొంచెం చెప్పాడు నలుగురు గురించి. ఆ నలుగురు ఎవరు అంటే సంజన, శ్రీజ అయితే సాగదీత. చెప్పిందే చెప్తుంది అని. సంజన అయితే ఎవరి మాట వినదని. అలాగే ఫ్లోరా గారు కనబడరని. అలాగే హరీష్ గారు ఆయన చెప్తే మనం తీసుకోవాలి. కానీ ఇతరులతో ఆయన చెప్తే మనం తీసుకోవాలి కానీ మనం ఏమన్నా అంటే ఆయన తీసుకోరని చెప్పి రామ్ రాథోడ్ చెప్పాడనమాట. అలాగే సుమన్ శెట్టి గారు ఏం చెప్పారంటే భరణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే రీతు, కళ్యాణ్, తనూజ గురించి కూడా చెప్పారు. తనూజ అయితే చిన్నది పెద్ద విషయం చేసేస్తుందని చెప్పారు. అదే అండి. వాళ్ళ గురించి చెప్పారు వాళ్ళిద్దరు. ఎవరు రామ్ రాథోడును, సుమన్ శెట్టి గారు. ఇది కొత్తగా ఉందన్నమాట. కొంచెం డిఫరెంట్‌గానే ఉంది ఈ గేమ్ కూడాని. అయితే మళ్ళీ తర్వాత రీతుకి, సంజన గారికి గేమ్ పెట్టారనమాట. వాళ్ళు అంటే గేమ్‌లో బాగానే పార్టిసిపేట్ చేస్తున్నారు. బాగానే పోరాడుతున్నారు. కాకపోతే గెలవట్లేదు. అసలు ఏంటి లోపం అని తెలుసుకోవడానికి. అందులోను వీళ్ళు కూడా యావరేజ్‌లో ఉన్నారు కాబట్టి సిల్వర్ స్టార్ వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా గేమ్ పెట్టారనమాట. వాళ్ళకి ఏం గేమ్ పెట్టారంటే ఇవి ఉంటాయి కదండీ రౌండ్‌వి షీల్డ్స్ ఉన్నాయి. ఆ షీల్డ్స్ తోటి పుష్ చేసుకోవాలనమాట. ఒక రౌండ్ సర్కిల్ ఉంది. దాంట్లో నుండి పుష్ చేసుకోవాలి. పుష్ చేసుకుంటే అప్పుడు ఎవరైతే ఆ రౌండ్ నుంచి బయట పడిపోతారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. దీనికి ఇమాన్యుల్ ఏమో కెప్టెన్ అనమాట. అంటే సంచాలక్ అయితే మన సంజన గారు, రీతు గారు పుష్ చేసుకున్నారు. సంజన గారు ఓడిపోయారు. సంజన గారు స్టామినా ఏమి ఉండదు కాబట్టి ఓడిపోయారు. అది కొంచెం కొత్తగా ఉందన్నమాట. కొత్తగా బాగుంది. తర్వాత శ్రీజకి, దివ్యకి కూడా గేమ్ పెట్టారనమాట. శ్రీజకి, దివ్యకి కూడా గేమ్ పెడితే ఏమని గేమ్ పెట్టారు, వాళ్ళేమో పుష్ చేసుకునే గేమ్ ఏమో అని చెప్పి గార్డెన్‌లోకి వెళ్ళిపోతున్నారు. పుష్ చేస్తే ఒక్కసారి దివ్య పుష్ చేసిందంటే శ్రీజ ఎక్కడో పడుతుంది వెళ్ళి. కానీ ఆ గేమ్ కాదని చెప్పేసి సార్ చెప్పారు. అదొకటి నవ్వొచ్చిందనమాట కొంచెం. అది తర్వాత లోపలే వాళ్ళకి ఏమన్నారంటే హౌస్‌లో ఉన్న ఒక్కొక్క 3 మెంబర్స్‌ని ఇమిటేట్ చేయమని చెప్పారు. శ్రీజ ఇమిటేట్ చేసింది చెత్త బాలేదసల. దివ్య ఇమిటేట్ చేసింది కొంచెం ఏదో 25% బాగానే ఉంది. అదొకటి జరిగిందండి. తర్వాత భరణి, తనుజ గారికి గేమ్ పెట్టారన్నమాట. ఏం గేమ్ అంటే భరణి, తనుజకి ఇష్టమైన 3 వస్తువుల్ని బ్రేక్ చేసేయాలి. అలాగే భరణి గారికి ఇష్టమైన 3 వస్తువుల్ని బ్రేక్ చేసేయాలి. అంటే వాటిని ఇంకా ఉండవన్నమాట వాళ్ళ రూమ్‌లో. అయితే మన తనుజ గారికి మాయిశ్చరైజరు, లిప్‌స్టిక్ మళ్ళీ ఇంకోటేదో ఉందండి. అవన్నీ
ఆయన ఇచ్చిన సెంట్ బాటిల్ అంట అది కూడా డిస్ట్రాయ్ చేసేసారు. ఈయన తనుజ గారు వచ్చేమో మన ట్యాబ్లెట్స్ ఒకటిను అలాగే ఇంకా ఒక 2 వస్తువులు అవి కూడా ఆవిడ కూడా డిస్ట్రాయ్ చేసేసింది. వాళ్ళిద్దరి గేమ్ అక్కడికి క్లోజ్ అయిపోయిందండి. తర్వాత రాము సుమన్ శెట్టి వాళ్ళు మళ్ళీ ఇంకొకరిని సేవ్ చేయడానికి నామినేషన్స్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి ఏం చేశారంటే మన కోన్స్ తీసుకొచ్చారనమాట. కోన్స్ షేప్లో ఉంటాయి, కోన్ షేప్లో ఉంటుంది. దాంట్లో డైస్ ఉంటుంది. డైలో ప్రతి వైపు 6 నెంబర్స్ ఉంటే వాళ్ళు సేఫ్ అయినట్టు, లేకపోతే అన్సేఫ్ అనమాట. కొత్త కొత్త ఐడియాస్ ఇలాంటి చిన్న చిన్న పిల్లలకి చాలా అట్రాక్టివ్గా చూస్తారు ఇవి. అయితే అవి తీసుకొచ్చారు, వాటిని ఓపెన్ చేసి చూపించారనమాట. అంటే ఒక్కొక్కరిని ఓపెన్ చేయమని చెప్పారు. దాంట్లో రీతు సేఫ్ అయిందండి. రీతు సేఫ్ అయిపోయిన తర్వాత ఏడుతుందో నవ్వుతుందో ఆడియన్స్కి చెప్తుందో లేదో కూడా ఏం అర్థం అవ్వలేదు. ఆంధ్ర బాష్పాలు అంటుంది, అదో రకం టైప్ అనమాట ఆవిడ. ఇంకా ఏదో సార్కే భయపడి చచ్చారనమాట. సారే భయపడిపోయారు. నేను అదే అనుకున్నాను, ఏంటమ్మా ఇది అనుకున్నాను. అదొకటి జరిగిందండి. అదొకటి జరిగిన తర్వాత ఇమాన్యుల్ మధ్యలో చిన్న కామెడీ. ఇమాన్యుల్ నడుము గిల్లాడని మొన్న వచ్చింది కదండి, ఆ నడుము గిల్లడం ఎవరు గిల్లారు అని సార్ అడిగారన్నమాట. ఇలాగా తనుజ, సార్ నాకు ఎవరో ఒకరి మీద డౌట్ ఉందని చెప్పారు. అప్పుడు తనుజ ఒప్పుకుంది. వీడియో చూపించమంటారంటే వద్దన్నారు. బాగానే అది కాసేపు సరదాగా నడిచిందండి. సరదాగా నడిచిన తర్వాత పవన్కి అండ్ కళ్యాణ్కి కూడా గేమ్ పెట్టారు. ఆ పవన్కి కళ్యాణ్కి గేమ్ పెట్టినప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్కి యాక్టివిటీ రూమ్లోకి రమ్మన్నారు. యాక్టివిటీ రూమ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 3 గేమ్స్ పెట్టారండి. పిరమిడ్స్ ఒక 2 పిరమిడ్స్ తయారు చేసి పెట్టారు. 3 స్టెప్స్లోనే మళ్ళీ అంటే ఇటువైపు నుంచి అటువైపు మార్చేటప్పటికి 3 స్టెప్సే మార్చాలి, అది పిరమిడ్ అలాగే ఉండాలన్నమాట అని చెప్పారు. ఇద్దరు సరిగ్గా చేయలేకపోయారు. అది బాగాలేదనమాట. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకో గేమ్ పెట్టారు. ఏం గేమ్ అంటే మన చిన్నపిల్లలు ఉంటాయి కదండి, బొమ్మలు 2 బొమ్మలు ఉంటాయి, 2 ఫిగర్స్ ఉంటాయి. దీంట్లో డిఫరెన్సెస్ చూడటం. అది కూడా డెమాన్ పవన్ అన్నాడు 4 పెట్టుకొని 5 చూసేసానని చెప్పేశాడు. ఆయన పాపం కళ్యాణ్ 4 చూసి 4 అన్నాడు. అది కూడా చేయలేకపోయారు. తర్వాత ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ది ఏంటంటే ఆ రోజు అదే ఆ గేమ్కి దారి కనుగొనడం అనమాట. కుందేలు పైన ఉంటే క్యారెట్ కోసం ఆహారం ఫుడ్ కోసం రావాలి, దారిని చూపించమని చెప్పారు. దారిని చూపించమంటే అప్పుడు కొంచెం డెమాన్ పవన్ మంచిగా చేశాడు, స్పీడ్గా చేశాడు, కరెక్ట్గా చేశాడు. కళ్యాణ్ చేయలేకపోయాడు. అప్పుడు సార్ అన్నారు ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నారు, మీ డెమాన్కి కళ్యాణ్కి ఏమని చెప్పారంటే బ్రెయిన్ యూజ్ చేసి గేమ్స్ ఆడండి అని చెప్పారు. ఈ గేమ్ కాదండి, ఈ గేమ్కి అంత అల్లాడిపోయారు. వేరే గేమ్లో ఆడినప్పుడు కూడా బ్రెయిన్ యూజ్ చేసి ఆడమని చెప్పారండి. అదొకటి. తర్వాత టెనెంట్స్కిను ఓనర్స్కి కలిపి గేమ్ పెట్టారండి గార్డెన్ ఏరియాలో. ఐస్ ఆఫ్ ఐస్ అని పెట్టి ఏదో పెట్టారనమాట. ఐస్ అంటే ఏంటంటే హీరో కానీ హీరోయిన్ కానీ కళ్ళు మాత్రమే చూపిస్తారు. అవి చూసి ఎవరు అని మనం కనిపెట్టాలన్నమాట. కనిపెడితే ఎవరైతే కనిపెట్టని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అదే టెనెంట్స్ వాళ్ళు అయితేనేమో ఓనర్స్ తెచ్చి అదే వాళ్ళ అమ్మాయిలు వేయాలన్నమాట. అబ్బాయిలు ఈ గేమ్ ఆడాలి, అమ్మాయిలు వచ్చి ఐస్ వేయాలన్నమాట ఓడిపోతే. అలాగా గేమ్ ఆడారు. ఫస్ట్ది రష్మికది కనిపెట్టలేకపోయినట్టున్నారు, కనిపెట్టలేదండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారిది కనిపెట్టారు. అలా బాగానే ఆడారు. కాసేపు జరిగింది అలాగా ఐస్ తోటి. తర్వాత గెలిచిన వాళ్ళు లగ్జరీ బడ్జెట్లో వెనకాల అవి కార్డ్స్ పెట్టారు కదా, ఆ లగ్జరీ బడ్జెట్లో ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు. కళ్యాణ్ గెలిచి అమ్మాయిలకి ఇవ్వాలన్నమాట, తీసుకొని అమ్మాయిలకి ఇవ్వాలి. అది కళ్యాణ్ గెలిచి తనుజకి కాఫీ ఇచ్చాడనమాట. సార్ అన్నారు సాక్రిఫైస్ చేసేసింది అదే తాగకూడదని చెప్పారు. సార్ అని బతిమిలాడింది. ఫైనల్గా ఏం చెప్పారంటే అమ్మాయికి 3 కప్స్ అదే 3 సార్లు తాగొచ్చు ఓకే 1 డేలో, ఇంకా అంతకంటే తాగకూడదు, మళ్ళీ షోరూంలో పెట్టమని చెప్పారు. అదొకటి బాగానే ఉంది. డెమోన్ పవన్కి అయితే చికెన్ తీసుకున్నాడు. అందరూ చూస్తే రీతుకి ఇస్తాడేమో అనుకున్నారు. అదేంటో అప్పటిదాకా రీతు మీద ప్రేమ ఉన్నట్టే ఉంటుంది, తర్వాత తీసుకెళ్ళి శ్రీజాకి ఇస్తూ ఉంటాడు. ఫస్ట్ ఒకసారి అలాగే నామినేషన్స్లో నుంచి శ్రీజని సేవ్ చేశాడు, ఇప్పుడు చికెన్ కూడా తీసుకెళ్ళి శ్రీజాకి ఇచ్చాడు. ఈ రీతు ఏంటో మనకు అర్థం అవ్వటం లేదు. అదండి జరుగుతూనే ఉంది. కళ్యాణ్ తనూజని ట్రై చేస్తున్నాడు కానీ సక్సెస్ అవ్వలేదు. అలాగే డెమోన్ది రీతు మాత్రం మోసపోతుందేమో అని డౌట్ ఈ విషయంలో. అదండి. తర్వాత మళ్ళీ కొన్ని వస్తువులు వచ్చాయండి. అవి టెండెంట్స్కి పెరుగు ఇవన్నీ ఇచ్చారనమాట. పన్నీరు, దోశ బ్యాటీలు ఇవన్నీ బాగానే ఇచ్చారు, చాక్లెట్స్ మళ్ళీ ఇచ్చేసిన తర్వాత ఆ గేమ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ నామినేషన్స్లో ఉన్నారు దివ్యాను
దివ్య, మళ్ళీ శ్రీజ ఉన్నారు. శ్రీజ, దివ్య, హరీష్ గారు ఉన్నారన్నమాట. దీనికి ఏం చేశారంటే పోపు గురించి గొడవైంది కదండి మొన్న. దానికి సంబంధించినట్టుగా పోపులు పెట్టి తీసుకొచ్చారనమాట. వాటిల్లో బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్స్ వెనకాల గ్రీన్ కలర్ ఉంటే సేఫ్ అయినట్టు, రెడ్ కలర్ ఉంటే అన్సేఫ్ అనమాట. అయితే గ్రీన్ కలర్ వచ్చిన వాళ్ళు సేఫ్ అని చెప్పేసి, రెడ్ కలర్ వస్తే సేఫ్ అని చెప్పారు. వాళ్ళు బౌల్స్ను ఓపెన్ చేసి అది తిరిగేసి చూడటానికి కూడా సరిగ్గా చేయలేకపోయారు. మొత్తం మీద ఓపెన్ చేసి చూపించారు. ఈసారి ఎలాగైనా కంటెస్టెంట్స్ కొంచెం హోస్ట్ గారిని బాధ పెడుతున్నారు. చెప్పిన వెంటనే అర్థమవుద్దు పెట్టదు వాళ్ళకి. అలాగా సార్ కాస్త ఓర్చుకుని ఓర్పుగా చేస్తున్నారు మొత్తం మీద. అయితే అవి రెడ్ అంటే దివ్యాకిను హరీష్ గారికి రెడ్డే ఉన్నాయి. శ్రీజ సేఫ్ అయిందండి. శ్రీజ సేఫ్ అయిన తర్వాత తను మాట్లాడుతానని మాట్లాడుకుంది. బాగానే అది ఆడియన్స్ సపోర్ట్ చేసినందుకు అది విన్నర్ అయ్యేదాకా సపోర్ట్ చేయండి అని చెప్పారు. ఆవిడ ఇష్టం కదండి, ఆవిడ మాట్లాడుకున్నారనమాట. తర్వాత నెక్స్ట్ హరీష్ గారు, దివ్య గారు లాస్ట్ నామినేషన్స్లో ఉండిపోయారండి. వాళ్ళిద్దరిని యాక్టివిటీ రూమ్ రమ్మని దానికి గ్లౌజులు వేసుకోమని చెప్పారు. గ్లౌజులు వేసుకుని ఒక స్క్వేర్ది ఒకటి ఉంది కదండి, బాక్స్లా తయారు చేశారు. దాని మీద ఒక గేమ్ కూడా ఆడారు కదా, దాని మీద గేమ్ ఆడిన దానిలాగా అలాగే వాటిని పగలగొడుతూ ఉండాలి. వాళ్ళ దాని లోపల సేఫ్ అనే కార్డు ఉంటుంది, ఫోటో వచ్చి వాళ్ళ సేఫ్ అనే కార్డు ఒకటి, ఎలిమినేటెడ్ కార్డు అని ఒకటి ఉంటుంది. అది తీసి చూపించమని చెప్పారు. అలా ఇద్దరు ఒకే టైంలో చేయమన్నారు. అప్పుడు దివ్య సేఫ్ అయింది, హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారు. హరీష్ గారు ఈ వీకు ఆయన ఏంటంటే ఆయన ఓన్, ఆయన మాత్రమే, ఆయనే మంచోడు, వేరే వాళ్ళు ఎవ్వరు మంచోళ్ళు కాదు. ఆయనకే ఫ్యామిలీ ఉంది, ఆయనే, ఇంకెవ్వరికి ఫ్యామిలీలు లేవు. ఆ వే బాగోలేదు అయింది. మొత్తం మీద మనకు విసుగొచ్చింది ఆడియన్స్కి. అందరూ ఇంకా ఆయన్ని ఎవరు సేఫ్ చేయలేకపోయారు. ఆయన బయటకు వచ్చేసారనమాట. బయటకు వచ్చిన తర్వాత మాస్క్ ఉన్నది ఎవరు, మాస్క్ లేదంటే వైట్ మాస్క్, బ్లాక్ మాస్క్ ఎవరెవరంటే బ్లాక్ది ఎవరని చెప్పారు అంటే భరణి గారు, అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఇమాన్యుయల్ గారు, డెమోన్ పవన్. అలాగే వైట్ మాస్క్ ఎవరంటే శ్రీజ, కళ్యాణ్, తనూజ అని చెప్పాడు. తర్వాత ఇది అయిపోయిన వెంటనే అండి ఎలిమినేట్ అయిన వాళ్ళని బిగ్ బాస్ బజ్ అని వస్తుంది కదా, మన శివాజీ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారనమాట. దాంట్లో కూడా శివాజీ గారు పొరపాడైపోయింది. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటో, ఆయన అడిగేది ఏంటో ఈయన చెప్పలేకపోతున్నారు. కానీ టాలెంట్ ఉంది, హరీష్ గారికి టాలెంట్ లేదని అనట్లేదు, టాలెంట్ ఉంది. బట్ యూజ్ చేసుకోలేకపోయారు బిగ్ బాస్లో ఎంతటి తోపులైనా ఆయన చెప్పినట్టు నడవాలి. అక్కడ లేకపోతే బయటకు పంపించేస్తారు కదా. బయటకు వచ్చేసిన తర్వాత ఎవడికి పని, ఆయన ఎవరో మనం ఎవరికి తెలియదు కదా, ఇంకా పట్టించుకోరు. ఇది అయితే ఆయన మాత్రం ఆయన చేతిలో వేస్ట్ చేసేసుకున్నారు అవకాశాన్ని. పాపం కష్టపడి హెయిర్ కట్ చేసుకొని, గుండు చేయించుకొని, అన్నీ చేయించుకున్నా కూడా పాపం అది అంటే పోగొట్టుకున్నారు అవకాశాన్ని. అదొక్కటి బాగా బాధ అనిపించింది. మిగతా అన్నీ అందరు ఫొటోస్ని చించేశారు, ఒక ఇద్దరు ఎంతో పెట్టుకున్నారు. అది కూడా బిగ్ బాస్ బజ్జీ ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంది. శివాజీ గారు అడుగుతారు కదా, శివాజీ గారు అసలే మాటల్లో నేర్పరి, మంచిగా తెలుగు మాట్లాడాలి అంటే అనర్గళంగా శివాజీ గారి తర్వాత మంచి వాయిస్, దమ్ము, వాయిస్లో మాటలో స్వీట్నెస్ అన్నీ బాగుంటాయి అనమాట. నాకైతే శివాజీ గారు అంటే చచ్చే ఇష్టం అనమాట. ఇప్పుడు ఫస్ట్ సారి దిల్ సినిమాలో శివాజీ గారు నితిన్ గారికి డబ్బింగ్ చెప్తారు. అలాంటి సినిమాల్లో కొన్ని ఆయన వాయిస్ గుర్తుపట్టేయచ్చు అనమాట. చాలా చాలా బాగా చేశారు ఇంటర్వ్యూ. ఎవరైనా చూడలేకపోతే చూడండి ఒకసారి బిగ్ బాస్ బజ్జీ ఇంటర్వ్యూ, అది కూడా చాలా బాగుంటుంది. ఇదండి నిన్నటి బిగ్ బాస్ ముచ్చట. నాగార్జున గారు మళ్ళీ వీకెండ్లో వస్తారు. అప్పటిదాకా మనం ఈ వీక్లో జరిగే అన్నీ చూసి మళ్ళీ వాళ్ళ నామినేషన్ స్టార్ట్ అయిపోతాయి కదా, చూసి ఎలా ఉంది ఏంటనేది తెలుసుకుందామండి. ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి, వీకెండ్స్లో సార్ వస్తారు కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. దయచేసి చూడండి, ఏమీ అనుకోకండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ అండి, కాస్త సపోర్ట్ ఇవ్వండి. ఉంటానండి.